ఈ ట్యాబ్‌లో 8 స్పీకర్ సిస్టమ్ ఇచ్చారు. అది కూడా జేబీఎల్‌కి సంబంధించిన ఆక్టా స్పీకర్ సిస్టమ్‌ని ఇంక్లూడ్ అయితే చేశారు. దీని సౌండ్ అవుట్‌పుట్ మాత్రం నేను చెప్పలేను. మీకైతే వినిపిస్తా. ఈ యొక్క వీడియో ఎండ్ వరకు మీరు చూసారనుకుంటే. ఇది 11.5 ఇంచెస్ ఎల్‌సీడీ ఐపీఎస్ డిస్‌ప్లే విత్ 2K రెజల్యూషన్ అయితే ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 అయితే ప్రస్తుతానికి రన్ అవుతుంది. మీరు ఆండ్రాయిడ్ 16 వరకు అనుకుంటా అప్డేట్ అయితే చేసేసుకోవచ్చు. మనకు లేటెస్ట్ అప్డేట్స్ కూడా అయితే వస్తాయి ఈ యొక్క ట్యాబ్‌లో. డాల్బీ అట్మాస్‌తో పాటు స్పేషియల్ ఆడియో సపోర్ట్ అయితే ఉంటుంది. ఇంకా మీకు 3D సరౌండ్ వచ్చే విధంగా అయితే ఉంటుంది. ఇంకా దీని థిక్నెస్ చెప్పాలంటే 7.7 mm థిక్నెస్ అయితే ఉంటుంది. 650 గ్రామ్స్ అయితే ఉంటుంది దీని వెయిట్ అనేది. ఇది మీకు 120 GB స్టోరేజ్ ఉన్నా కూడా మీరు 1 TB వరకు మెమరీ కార్డ్ ని చేసేసుకొని వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం ఈ యొక్క వీడియోలో. ప్రైస్ ప్రస్తుతానికి చాలా తగ్గిందని చెప్పుకోవచ్చు. నేను 21,000 కి బై చేసినట్లయితే ఇప్పుడు 20,499 కి అయితే వస్తుంది. అండ్ మీ దగ్గర ఎస్బీఐ కార్డు ఉంది అనుకోండి, ఒక 2,000 రూపీస్ తగ్గేసి 18,499 కి అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి 8 GB వేరియంట్ 120 GB స్టోరేజ్ కలిగింది. మీకు అదర్ వేరియంట్ కూడా అయితే ఉంది 8 GB 256 GB స్టోరేజ్. దాని మీద కూడా ప్రైస్ అనేది తగ్గుతుంది. ఒకసారి అయితే చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇచ్చాను. అండ్ బాక్స్లో వచ్చిన కంటెంట్ ఒకసారి అయితే మాట్లాడుకుందాం. గైస్ మీకు ఒకటైతే చెప్పాలి, ఈ యొక్క ట్యాబ్ని నేను గత 20-25 డేస్ నుంచి యూజ్ అయితే చేస్తున్నాను. దీనిలో ఉన్న ప్లస్ అండ్ మైనస్ల గురించి మాట్లాడుకుందాం ఈ యొక్క వీడియోలో. మరి నిజంగానే వర్తబులా కాదా, మరి ఎవరు తీసుకోవచ్చు, స్టూడెంట్ తీసుకోవచ్చా, మరి ఎవరు తీసుకోవచ్చు అనే దాని గురించి కూడా ఈ యొక్క వీడియోలో మనం క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. బాక్స్లో వచ్చిన కంటెంట్ అయితే చూసేద్దాం. బాక్స్ అయితే ఇలా అయితే ఉంటుంది ఫ్రంట్ సైడ్. బాక్స్ లోపల ఎలా ఉందో ఇప్పుడు మనం అయితే చూసేద్దాం. బాక్స్ లోపల వచ్చేసరికి మనకు ఒక ట్యాబ్ అయితే ఖచ్చితంగా అయితే ఉంటుంది. అడాప్టర్ అయితే ఉంటుంది, కేబుల్ అయితే ఉంటుంది, ఒక సిమ్ ట్రే పిన్ అయితే ఉంటుంది, క్విక్ స్టార్ట్ గైడ్ అయితే ఉంటుంది, అండ్ సేఫ్టీ వారంటీ గైడ్ కూడా అయితే ఉంటుంది. ఇంతే బాక్స్ లో వచ్చిన కంటెంట్. మరి ఈ యొక్క ట్యాబ్ గురించి మనం మాట్లాడుకోవాలంటే మీకు ఇంత ముందుకు చెప్పిన విధంగానే ఇది మనకు డిస్ప్లే చాలా బాగుందని అయితే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. బట్ మనం ఒకసారి ఓవర్ వ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. మీకు టాప్ పొజిషన్లో చెక్ చేస్తే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే ఇచ్చారనమాట. ఎందుకంటే మనకి ఈజీగా అయితే ఉంటుంది. మనం ఇలా యూజ్ చేసాము అనుకోండి, మనం పైనుంచి మనం వాల్యూమ్ని తక్కువ ఎక్కువ చేసేసుకోవచ్చు. మనం ఏదైనా మూవీ చూస్తున్నా, మనం ఏమైనా వీడియో కాల్ అటెండ్ అవుతున్నా కూడా చాలా మంచి ఆప్షన్గా ఇది ఇవ్వడం అయితే జరిగింది అనమాట. టాప్ పొజిషన్లో వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ మనకు హ్యాండ్ ఫ్రీగా అయితే ఉంటుంది. ఇట్లా మనం పెట్టేసుకొని వాల్యూమ్ని తగ్గించుకోవచ్చు. అండ్ అలాగే దానికి సైడ్కి చెక్ చేసినట్లయితే డైరెక్ట్గా పవర్ బటన్ అయితే ఇచ్చారు. అది కూడా మంచి ఆప్షన్ అనమాట. సో వాల్యూమ్ని తగ్గగానే మనం డైరెక్ట్ పవర్ షట్ డౌన్ అయితే చేసేసుకోవచ్చు. సిమ్ ట్రే కూడా అయితే ఉంది టాప్ పొజిషన్లోనే. సిమ్ ట్రే మెయిన్స్ దీంట్లో సిమ్ వేసుకోవడం అయితే ఉండదు. కానీ మీకు ఇంతకుముందుకే చెప్పాను కదా, ఇది 128 GB స్టోరేజ్ వేరియంట్ అనమాట. ఎక్స్పాండ్ చేయాలి మెమరీని అనుకున్నట్లయితే 1 TB వరకు మనం ఎక్స్పాండ్ అయితే చేసేసుకోవచ్చు మెమరీ కార్డ్ని యూజ్ చేసుకొని. అదొకటి గుడ్ ఆప్షన్ అయితే ఇచ్చారు. ప్రైమరీ అండ్ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే మనకు టాప్ పొజిషన్లో ఇచ్చారు. అండ్ సైడ్కి చెక్ చేసినట్లయితే 3.5 mm జాక్ పోర్ట్ కూడా అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇంకొక సైడ్ చెక్ చేస్తే టైప్ సి పోర్ట్ ఇచ్చారు ఛార్జింగ్ చేసుకోవడం కోసం. లెఫ్ట్ రైట్ స్పీకర్స్ అయితే ఉంటాయి, రైట్ సైడ్ స్పీకర్స్ అయితే ఉంటాయి. మీకు బిగ్గర్గా కనబడుతున్నాయి చూసారా, అవి వూఫర్స్ అన్నమాట. టోటల్గా మనకు లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ వచ్చేసరికి టోటల్ 4 ఫోర్స్డ్ సబ్ వూఫర్స్ అయితే ఉంటాయి. ఇంకా 4 ట్వీటర్స్ అనేవి దీంట్లో ఇచ్చారు. ఈ యొక్క సౌండ్ గురించి మాట్లాడేటప్పుడు మీకు సౌండ్ అవుట్పుట్ అయితే వింటారు, కానీ మీకు నెక్స్ట్ లెవెల్ ఆడియో ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు. నేను ఖచ్చితంగా అయితే చెప్తున్నాను. ఒక 20-25 డేస్ నుంచి ఎక్స్పీరియన్స్ చేసి మరి అయితే చెప్తున్నాను. బెస్ట్ అవుట్పుట్ అయితే వస్తుంది. జస్ట్ వెయిట్ అండ్ ఫర్ దాట్. దాని గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్, బ్యాక్ సైడ్ వచ్చేసరికి లెనోవో బ్రాండింగ్ అయితే కనబడుతుంది. ఇంకొకటి మనకు బాగా యూస్ఫుల్ అయ్యే అంశం ఏంటంటే ఇన్బిల్ట్ స్టాండ్ అనమాట. ఈ స్టాండ్ వల్ల మనం ఈ యొక్క ట్యాబ్ ని మనకు డిఫరెంట్ యాంగిల్స్ లో ట్యాబ్ ని పెట్టుకొని మనం యూజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ సైడ్ కెమెరా 8 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ కెమెరా కూడా 8 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఆ యొక్క 8 మెగాపిక్సెల్ కెమెరాస్ ఎలా వర్క్ అవుతుందో ఇప్పుడు మీకైతే చూపిస్తున్నాను. డిస్ప్లేలో చూడొచ్చు, వితౌట్ లైటింగ్ ద్వారా, విత్ లైటింగ్ ద్వారా. సో ఎలా ఉన్నాయో మీరు జడ్జ్ చేసే కింద కామెంట్ అయితే చేయండి. డిస్ప్లే గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. డిస్ప్లే 11.5 ఇంచెస్ ఎల్సీడీ ఐపీఎస్ డిస్ప్లే అయితే ఉంటుంది. 400 నిట్స్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. ఎక్కువగా అయితే అవుట్డోర్లో యూజ్ చేయాలి, బట్ ఓన్లీ మెయిన్గా యూస్ఫుల్గా నేనైతే ఇండోర్లో అయితే యూజ్ అయితే చేస్తున్నాను. ఇండోర్లో మాత్రం ఆ యొక్క 400 నిట్స్ బ్రైట్నెస్ అనేది చాలా సఫిషియెంట్గా అయితే యూస్ఫుల్ అయితే అయింది. బట్ అవుట్డోర్లో డైరెక్ట్ సన్లైట్ పడినప్పుడు మాత్రమే నాకు కొంచెం ప్రాబ్లం అయితే అనిపించింది. కానీ వితౌట్ డైరెక్ట్ సన్లైట్ పడకపోతే ఆ 400 నిట్స్ అనేది కూడా మంచిగానే వర్క్ అయితే అవుతుంది. మనం ఏమైనా విజువల్స్ చూసినప్పుడైనా కానీ, లేదా మనం ఏదైనా ఇంటర్వ్యూ అటెండ్ అయినప్పుడైనా కానీ, మనం ఏమైనా నోట్స్ రాయాలనుకున్నప్పుడైనా కానీ చాలా బాగా యూస్ఫుల్ అయితే అయింది ఈ యొక్క ట్యాబ్ అనేది. సో డిస్ప్లే కూడా చాలా మంచి క్వాలిటీ డిస్ప్లే అయితే ఉంది. బట్ మనం వీడియో చూస్తున్నప్పుడు మీరు యూట్యూబ్ నుంచి అయినా కానీ, లేదా హాట్‌స్టార్ నుంచి అయినా కానీ, నెట్ఫ్లిక్స్ నుంచి అయినా కానీ మీరు మూవీ చూస్తున్నప్పుడు మీకు 2K వరకు అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. అది 4K అయితే కాదు, 4K రెజల్యూషన్ అయితే కాదు, బట్ 2K వరకు అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. అది గుడ్
గుడ్ ఎనఫ్ అయితే నేనైతే అంటాను. దీని నుంచి ఇది ఐపీఎస్ డిస్ప్లే అయితే కాబట్టి మన కలర్స్ అనేవి కూడా చాలా బాగా పాపప్ అయితే కనబడుతున్నాయి, వైబ్రెంట్ కలర్స్ అనేవి కనబడుతున్నాయి. సో డిస్ప్లేలో నాకు ఎలాంటి ఇబ్బంది అయితే కలగలేదు. బట్ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే సో ఇది గుడ్ ఎనఫ్ అయితే నేనైతే అంటాను. ఇంకా రిఫ్రెష్ రేట్ కూడా చాలా బాగా మంచిగా ఇచ్చారు. 60 Hz కాకుండా 90 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఇచ్చారు. సో మీరు వాడేటప్పుడు మీకు ఒక స్మూత్ మోషన్ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా అయితే కలుగుతుంది. అప్పుడు నేను చాలా ఫాస్ట్గా యూజ్ చేసినప్పుడైనా కానీ ఆ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఈ డెడికేటెడ్ స్పీకర్స్ అని చెప్పాను కదా, వాటి యొక్క ఆడియో క్వాలిటీ ఇప్పుడు మీరైతే జడ్జ్ అయితే చేయండి. ఒకసారి వినండి. అది కూడా మీరు ఏమైనా మీ దగ్గర హెడ్ ఫోన్స్ ఉంటే హెడ్ ఫోన్స్ పెట్టుకొని వినడానికి ట్రై అయితే చేయండి. అప్పుడు మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఒకసారి కామెంట్ చేయండి విన్న తర్వాత. తన సూట్ వేసుకోమని బతిమాలేవాడు. స్టామ్ బీస్ట్ కూడా. సో దీనిలో డాల్బీ అట్మాస్ అండ్ స్పేషల్ ఆడియో అయితే ఉండడం వల్ల మనం మూవీ చూస్తున్నప్పుడు లిటరలీ మన చెవు దగ్గరనే ఇట్లా టోటల్గా రొటేట్ అవుతున్న విధంగా అయితే అనిపించింది అనమాట. సో చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. ఆ బేస్ ఏదైతే 4 సబూఫర్స్ అయితే ఇచ్చారో అవి కూడా 4 సబూఫర్స్. సో మంచి బేస్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మనం ఒక చిన్నపాటి ఒక సౌండ్ బార్ పెట్టుకొని ఎలా అయితే ఉంటుందో డాల్బీ అట్మాస్ది, సో అంత బెటర్ ఎక్స్పీరియన్స్ అనేది అయితే కలిగిందనమాట ఈ యొక్క ట్యాబ్ నుంచి. సో ఖచ్చితంగా మీరు మ్యూజిక్ పరంగా దీన్ని తీసుకోవాలి అనుకుంటే మాత్రం కళ్ళు మూసుకొని మీరైతే తీసుకోవచ్చు అని అయితే గట్టిగా రికమెండ్ అయితే చేస్తాను ఎంటర్టైన్మెంట్ పర్పస్గా. ఇట్లా ఛార్జింగ్ గురించి అయితే మాట్లాడుకోవాలి. దీంట్లో 8600 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. అండ్ అడాప్టర్ 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే అడాప్టర్ అయితే ఇచ్చారు. సో దాన్ని కనెక్ట్ చేసినప్పుడు నాకు 2 hours అంటే 1 hour 20 minutes 40 minutes అయితే పట్టింది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. అండ్ నాకు 1 day అయితే వచ్చింది. నేను ఫుల్గా మూవీస్ కానీ ఎంటర్టైన్మెంట్ పర్పస్గా చాలా బాగా యూజ్ అయితే చేశానన్నమాట. సో అందుకే నాకు ఓకే 1 day అయితే రావడం అయితే జరిగింది. అండ్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకోవాలి. దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ ఏంటంటే మీడియాటెక్ది ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. అది కూడా హీలియో G99 ప్రాసెసర్ అయితే యూజ్ అయితే చేశారు. సో దానివల్ల మీరు హెవీ గేమర్స్ అయితే ఆడలేరు, కానీ ఒక మీడియం పర్పస్ గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. ఒక మీడియం గేమర్స్ అయితే మాత్రం పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది, కానీ హెవీ గేమర్స్కి అయితే నేను రికమెండ్ అయితే చేయను. ఇంకా IP58 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అయితే ఉంది. మీరు వానలో పట్టి వెళ్తానంటే కుదరదు, బట్ వాన చినుకులు పడ్డా ఏమైనా తుప్పర్లు పడ్డా కానీ ఓకే ఫైన్ వెళ్ళని అయితే ఉంటుంది. కానీ సో ఫుల్గా వర్షంలో తరిస్తే మాత్రం బిస్కెట్ అయితే అవుతుంది, ఎందుకంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ IP సిస్టమ్ తోటి అయితే రావట్లేదు, జస్ట్ IP58 వాటర్ రెసిస్టెంట్ తోటి అయితే వస్తుంది. సో నాకు ఇవి ప్లస్లు అయితే అనిపించాయి, ఇవి మీరు విన్నవన్నీ ప్లస్లే. కానీ ఇప్పుడు నాకు మైనస్ ఏంటి అనేది నాకు ఒకటైతే అనిపించింది ఈ 20-25 డేస్లో. సో నేను ఎక్కువగా దీని మీద కాన్సన్ట్రేట్ చేసింది కూడా మీడియా పర్పస్గా, అంటే నేను ఎక్కువ మూవీ చూడడానికి అండ్ అలాగే ఎక్కువ మూవీ చూడడానికి మాత్రమే యూజ్ చేశాను. అండ్ అలాగే ఆడియో సిస్టమ్ని వినడానికి అయితే నేను ఎక్కువగా యూజ్ అయితే చేశాను. కానీ ఒక్కటైతే నాకు ఇంకా బెటర్ ఆప్షన్ అయితే అనిపించింది. ఏంటంటే డైరెక్ట్గా మనం ఓటీటీ కంటెంట్ కానీ యూట్యూబ్ కంటెంట్ కానీ చూస్తున్నప్పుడు దీని నుంచి వచ్చే ఆడియో ఒక 90%, 80%, 90% ఉన్నట్లయితే మనం దీంట్లో ఏమైనా మూవీ కానీ ఏదైనా ఆడియో ఫైల్ కానీ మనం కాపీ చేసి దాన్ని ఓపెన్ చేసి చూసామంటే అప్పుడు లౌడ్గా అయితే వస్తుంది. ఏదైతే మనం ఆన్లైన్లో చూసే దాని కంటెంట్ కంటే మనం దీంట్లో లోకల్లో స్టోరేజ్ చేసిన వీడియో ఇంకా ఎక్కువగా వాల్యూమ్ అనేది వస్తుంది అనమాట. సో అదొకటైతే నేను గ్రహించాను. అది ప్లస్గా మనం పరిగణించుకోవచ్చు, మైనస్గా పరిగణించుకోవచ్చు. కానీ నాకేమనిపించింది అంటే మనం ఆన్లైన్లో చూసినప్పుడు కూడా అదే సౌండ్ క్వాలిటీ కూడా దీంట్లో ఇచ్చుంటే బాగుండు ఆన్లైన్లో కూడా అని నాకైతే అనిపించింది. బట్ అదొకటి మిస్ అయితే అనిపించింది. సో అదొక మైనస్ అది ప్లస్, మీరు ఎలా తీసుకుంటారో తీసుకోరు, బట్ నాకైతే మైనస్ అయితే అనిపించింది. ఈ యొక్క ఇక్కడ మనం బ్లూటూత్ని ఆన్ చేసుకొని లైక్ ఓకే ఇప్పుడు నేనైతే ఆన్ చేసేసాను. మీరు ఇక్కడ మొబైల్లో కూడా మనం దీన్ని కనెక్ట్ అయితే చేసుకొని ఏదైతే దీని స్పీకర్స్ అయితే ఉన్నాయో ఆ స్పీకర్స్ని మనం ఒక సౌండ్ బార్గా కూడా యూజ్ అయితే చేసేసుకోవచ్చు. తుఫాను రాబోతుంది. వాళ్ళనేదో మెలుకొల్పింది కాదు, మరెవరు. తన శత్రువులని ఏమార్చేందుకు అతను ఒక కొత్త రూపాన్ని పొందాడట. ట్యాబ్లో. సో గైస్ ఎవరు యూజ్ చేయొచ్చు అంటే స్టూడెంట్ పరంగా కూడా ఎక్కువగా అండ్ లైక్ ఏమైనా వీడియో కాల్ మనకు కాలేజ్లో కానీ అండ్ స్కూల్లో కానీ వీడియో కాల్స్ జరుగుతుంటాయి కదా, అప్పుడు బాగా యూస్ఫుల్ అయితే అవుతుంది. అలాగే ఏమైనా నోట్స్ రాసుకోవాలనుకున్నా కానీ ఏదైనా ప్రాజెక్ట్ కూడా మనం దీంట్లో కాపీ చేసుకొని ఎక్కించుకొని మనం ప్రాజెక్ట్ వర్క్ కూడా యూజ్ అయితే చేసేసుకోవచ్చు. అండ్ ఎంటర్టైన్ పర్పస్కి అయితే చాలా 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 బాగా అయితే ఉంటుంది. అండ్ డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇచ్చాను, ఒకసారి అయితే బై అయితే చేయడానికి
రెడీగా అయితే ఉండండి. ఎంటర్టైన్మెంట్ పర్పస్ అయినా అండ్ స్టూడెంట్ పర్పస్కి అయినా కానీ యూస్ అయితే చేసుకోవచ్చు. బట్ హెవీ గేమర్స్కి అయితే నేనైతే రికమెండ్ అయితే చేయను. అండ్ ఇంకా మీరు ఫొటోస్ కానీ ఇవి కానీ దిగాలి ట్యాబ్ నుంచి అంటే మాత్రం రికమెండ్ చేయను, ఎందుకంటే ట్యాబ్ అలా వర్క్ అయితే అవ్వదు కాబట్టి. సో ఇది ఖచ్చితంగా స్టూడెంట్కి అయినా తీసుకోవచ్చు అండ్ అలాగే మీడియా పర్పస్గా అంటే ఎంటర్టైన్మెంట్ పర్పస్గా ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. మరి ఇదన్నమాట ఈ యొక్క రివ్యూ. మరి ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేసి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ అయితే చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో మీ ముందుంటున్నా. అప్పటివరకు బై బై, సీ యూ, లవ్ యూ ఆల్.